అండ్ అదయిపోయిన తర్వాత సంజన ఏంటంటే మన హరీష్ మాస్క్ మ్యాన్ మీద ఒక రకమైన సింపతి చూపిస్తున్నట్టు అనిపించింది లిటరల్‌గా. ఎందుకంటే తను చెప్తోంది ఇట్లా భరణితో ఇట్లా చెప్తుంది. నాకు ఆయన్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది ఆయన్ని. ఆయనకాయన సెల్ఫ్ కార్నర్ అయిపోయాడు. ఎలోన్‌గా కూర్చుంటాడు. ఎవరితో మాట్లాడడు లిటరల్‌గాను. ఇలా సైలెంట్‌గా కూర్చుంటాడు. తనకు తానే ఒక షెల్‌లోకెళ్ళిపోయాడు. ఎవరితో మాట్లాడడు. సైలెంట్‌గా ఉంటాడు. నాకు లోన్లీ పీపుల్‌ని చూస్తే జాలేస్తుంది. ఇది, అది అని చెప్పిందనమాట. భరణి ఏమో అతనితో నేను స్మైల్ ఇచ్చి ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే అతని నుంచి కూడా ఒక కన్వర్జేషన్ స్మైల్‌తో స్టార్ట్ అయితే ఆ కన్వర్జేషన్ బావుంటుంది. లేదు లేదు అంటే ఆయన సైలెంట్‌గా ఆయన లోకంలో ఉంటాడు. ఇది, అది అని చెప్తున్నాడనమాట. సో, బేసికల్లీ ఇక్కడ ఫోకస్ ఏంటంటే హరీష్ మీద ఎళ్ళింది లిటరల్‌గా. ఆయన తనకి తానే కావాలని సెల్ఫ్ సెంటర్ అయిపోయి, చిన్న ఇష్యూస్‌ని పెద్దది చేసుకొని, సెల్ఫ్ సెంటర్ అయిపోయి, ఎవరితో మాట్లాడకుండా, అట్లా సైలెంట్‌గా ఉండిపోవడం సంజనాకి నచ్చట్లేదు. అండ్ అందరికీ అది తెలిసిపోయింది. ఈ సెల్ఫ్ సెంటర్ ఆయన గెలకడం వేస్ట్. ఆయన పెద్ద నస క్యాండిడేట్ అన్న ఒక ఇంప్రెషన్ అయితే వచ్చేసింది లిటరల్‌గా. అదేంటంటే కరెక్ట్‌గా టాస్క్ స్టార్ట్ అయ్యి ఒక 10 మినిట్స్ ముందు సంజన ఏమో కూర్చొని మాస్క్ మ్యాన్ దగ్గర కూర్చొని అంటోందనమాట. ఇంకా ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసేద్దాం. మనం సెటిల్ చేసేసుకుందాం. లెట్స్ బీ ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్తోంది. మనోడు ఇంకా మనసులో అదే పెట్టుకున్నాడు. ఎప్పుడు వీకెండ్‌లో అంటే ఫస్ట్ వీక్ మనోడు చెప్పాడనమాట మాస్క్ మ్యాన్. నాకు 2 ఇష్యూస్ ఉన్నాయి మీతో. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే నేను అమ్మాయిల్ని హీనంగా, నీచంగా మాట్లాడతాను అన్న ఒక స్టేట్మెంట్ ఉంది. అది చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రెండోదేంటంటే పర్సనల్ హైజీన్. అదొక స్టేట్మెంట్ నాకు అస్సలు నచ్చలేదు. సో, ఈ 2 స్టేట్మెంట్స్ మీరు వెనక్కి తీసుకుంటే విల్ బి నార్మల్ అనేదో అన్నాడు. ఓకే. అండ్ సంజన చెప్తామాట అదే ఓకే. మీరు నాతో మాట్లాడకపోయిన పర్లేదు కానీ హోల్ హార్టెడ్‌గా ఉండండి. అలా డల్‌గా ఉండకండి. అలాగా సెల్ఫ్ సెంటర్ అయిపోకండి. హ్యూమర్ కొట్టండి. ఇది అది అంటే మనోడు చెప్తున్నాడనమాట. నాలో హ్యూమర్ ఉంది. నా పేరు హరిత హరీష్ 2 హెచ్‌ఎస్. నా పక్కన థర్డ్ హ్యూమర్ హెచ్ రావాలి అంటే నా హార్ట్ రైట్ ప్లేస్‌లో ఉండాలనమాట. నా హార్ట్ రైట్ ప్లేస్‌లో ఉండాలి అంటే ప్రస్తుతానికి లేదు. నేను సార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పుడు అయ్యే వరకు ఇలాగే ఉంటాను. అని చెప్పి ఇలా మొండిగా వద్దు నేను సెటిల్ చేసుకొని నేను ఇలాగే ఉంటానని చెప్పేస్తున్నాడు లిటరల్‌గాను. సంజన ఏమో "అరే బాబు! నేను ట్రై చేస్తున్నారా బాబు! నార్మల్‌గా ఉండరా బాబు" అన్నట్టు "ప్లీజ్ అండి నార్మల్‌గా ఉండండి. స్టార్ట్ చేయండి" అంటే నేను ఎక్కడైతే మనం మళ్ళీ ఇలా బ్లైండ్స్ ఓపెన్ అవుతున్నాయి. బ్లైండ్స్ ఓపెన్ అవ్వడం నేను ఎక్కడైతే మీరు స్టార్ట్ చేశారో అక్కడ స్టాప్ చేస్తే నేను మళ్ళీ నార్మల్ అవుతా అని చెప్పేసాడు లిటరల్‌గా. సో, బేసికల్లీ సంజన ట్రై చేస్తుంది. ఈడితో ఫ్రెండ్‌షిప్ చేసుకొని ఈడిని మారుద్దాం. తన సెల్ఫిష్ ఉద్దేశమో లేకపోతే తన మంచి ఉద్దేశమో తెలీదు. షీ వాస్ ట్రైయింగ్ టు సెటిల్ థింగ్స్. ఈడిని మంచి చేద్దాం అంటే మనోడు మొండితనం ఏం చేస్తాం మనోడు మారడు. అట్లానే ఉంటాడు. చేంజ్ అవ్వడు. ఏందిరా బాబు ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి ఇంక వదిలేసింది లిటరల్‌గాను.